హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. ఓకేనా? సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అన్నీ కూడా గ్రీన్లో క్లోజ్ అయినాయి. గ్యాప్ అప్ తర్వాత మార్కెట్ హోల్డ్ చేసింది అండ్ అప్ సైడ్ కూడా వెళ్ళింది. నిఫ్టీ వచ్చేసి 23,650 పైన క్లోజ్ చేసింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి దగ్గర 52,000 లెవెల్ దగ్గరలో ఇవాళ 1000 పాయింట్స్ ప్లస్లో బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ కూడా అంతే. అండ్ ఓవరాల్గా మీరు చూసినట్టయితే అన్నీ కూడా స్ట్రాంగ్లీ క్లోజ్ అయినాయి. ఈవెన్ నిఫ్టీ ఐటీ కూడా 500 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఓకే, అండ్ ఇప్పుడు మార్కెట్ ఇంకా పెరుగుతుందా, ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్సెస్ ఉందని మనం ఇక్కడ అనాలిసిస్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ మనం చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకి ప్యారలల్ ఛానల్ ఉండేనో ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఇది బ్రేక్అవుట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇవాళ మనం చూస్తే దానిపైన ట్రేడ్ అవుతుంది. ఓకే, సో దగ్గరలో రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనకి దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది 23,800 లెవెల్ అండ్ 24,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ 24,200 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ మూడు లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తాయి అప్పర్ సైడ్కి. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 23,400 లెవెల్ అండ్ 23,350 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాజ్ ఆఫ్ నో. దాని కిందికి వెళ్తే మళ్ళీ 23,000 లెవెల్ని సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో మనం సపోర్ట్స్ మార్క్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మీరు చూస్తే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మీరు చూసారనుకోండి 22,000 లెవెల్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వస్తే ఆల్మోస్ట్ 8% దగ్గరగా మార్కెట్ అనేది +8% దగ్గరగా రిటర్న్స్ అయితే ఇచ్చింది. అండ్ ఈ మధ్యలో ఇక్కడ మనకి చాలా కన్సాలిడేషన్ జరిగింది. మార్కెట్ అనేది ఆల్మోస్ట్ 8 డేస్ దగ్గర ఇక్కడ మనకి కన్సాలిడేషన్ జరిగింది. దాని తర్వాత మీరు చూస్తే ఆల్మోస్ట్ 5 డేస్ కూడా మార్కెట్ వితౌట్ పుల్ బ్యాక్ మార్కెట్ అప్ సైడ్లో ట్రేడ్ అవుతుంది నిఫ్టీలో. ఓకే, ఒక పుల్ బ్యాక్ అనేది పెండింగ్లో ఉంది. ఇక్కడ మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ 23,400 లెవెల్ దగ్గర కానీ ఆర్ఎల్స్ 23,350 కానీ 23,200 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే ఇంకా స్ట్రాంగ్లీ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నో ఒక పుల్ బ్యాక్ అయితే పెండింగ్లో ఉంది. సో ఇక్కడ మనకి వ్యూ అనేది మనం బులిష్గా పెట్టుకోండి. కాకపోతే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ కొద్ది తక్కువ చేసేసేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఇక్కడ చూస్తే 5 డేస్ నుంచి చాలా మార్కెట్ ఎక్కువగా పెరిగింది. సో ఎక్కడ కూడా పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి, పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది కాబట్టి, అండ్ దగ్గరలో రెసిస్టెన్స్ కూడా ఉంది 23,800 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని దగ్గరలో 24,000 సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ కొద్ది క్వాంటిటీ తక్కువ పెట్టి సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు, బట్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది దగ్గర 23,800 లెవెల్ దగ్గర మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే మార్కెట్ 24,000 లెవెల్ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 200 పాయింట్స్ కూడా అప్ సైడ్లో పాసిబిలిటీస్ ఉంటాయి మార్కెట్లో. ఓకే, ఒకవేళ హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇంట్రాడేలో మనం బేరిష్ ప్రైస్ యాక్షన్ చూసి ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అది నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది కాబట్టి మనం పాజిటివ్ వ్యూతోనే నడుద్దాం. అండ్ ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో చిన్న టైం ఫ్రేమ్ వచ్చేసి మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. సో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఇవాళ మార్కెట్ యాక్షన్ వచ్చేసి, సో ఇక్కడ మీరు చూస్తే ఇవాళ మార్కెట్ యాక్షన్ వచ్చేసి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో మార్కెట్లో స్లైట్లీ గ్యాప్ ఉంది. అండ్ దాని కింద 23,400 సపోర్ట్ లెవెల్ అండ్ 23,350 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఈ పాయింట్స్ మీరు మార్క్ చేయండి. సో ఈ లెవెల్స్ మార్క్ చేయండి. అండ్ ఇక్కడ గ్యాప్ ఉంది. అండ్ మార్కెట్ ఇవాళ ఓపెన్ అయిన తర్వాత 9:15 క్యాండిల్ లో బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి మార్కెట్ అప్ సైడ్లో వచ్చింది. ఇక్కడ ఒక ఫేక్ బ్రేక్అవుట్. ఓకే, డౌన్ సైడ్కి. అండ్ అప్పర్ సైడ్లో హైస్ బ్రేక్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ మార్కెట్ అప్ సైడ్లో. ఓకే, ఇక్కడ మీరు చూస్తే 23,700కి దగ్గరలో మార్కెట్ వచ్చింది. సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఇవాళటి హైస్ ఉన్నాయో అది బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకా కూడా అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళొచ్చు 23,800 అండ్ 24,000 లెవెల్ వైపు. ఓకే, మార్కెట్లో బేరిష్ ఎప్పుడు అవ్వాలి మార్కెట్లో అంటే 23,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ ఈ పాయింట్లో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, కొద్దిగా మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి మార్కెట్లో మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, వెయిట్ చేయండి కొద్దిగా. మార్కెట్ అట్లీస్ట్ ఈ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఆ లెవెల్స్ కిందికి వస్తే మార్కెట్లో కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది 23,400 అండ్ 23,350 వైపు. ఓకే, సో మోస్ట్లీ అయితే మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి మార్కెట్ డిప్ ఆన్ బై ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఒకవేళ
డౌన్ సైడ్ రాగానే మార్కెట్లో ఎవరైతే ఈ ర్యాలీలో మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళీ బయర్స్ అనేది అప్పర్ సైడ్లో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఓకేనా, సో మోస్ట్లీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు అండ్ ఇక్కడ కూడా సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనం సెన్సెక్స్ అనాలిసిస్ చేసుకుందాం. సెన్సెక్స్ తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం. సో సెన్సెక్స్కి వస్తాను. సో సెన్సెక్స్కి వస్తే మనం డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్లో చూసుకుందాం, దాని తర్వాత చిన్న టైం ఫ్రేమ్ చూసుకుందాం. ఇక్కడ మీరు సెన్సెక్స్లో చూస్తే సెన్సెక్స్లో ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది. సో మనకి నిఫ్టీలో బ్రేక్అవుట్ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ మీరు సెన్సెక్స్లో నోటీస్ చేస్తే ఇక్కడ మీకు సెన్సెక్స్లో ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ 77,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ సెన్సెక్స్లో అండ్ అప్పర్ సైడ్లో సెన్సెక్స్లో 78,700 అండ్ దానికన్నా పైన 79,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్లో. ఓకే, యాజ్ ఆఫ్ నో మీరు సెన్సెక్స్ చూసినా సరే ఇక్కడ మీరు ఈ పాయింట్లో మార్కెట్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ కూడా 5 డేస్ నుంచి కూడా కంటిన్యూస్లీ అప్ సైడ్ వెళ్ళింది, పుల్ బ్యాక్ లేకుండా. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ వచ్చి పుల్ బ్యాక్ తీసుకుంది అనుకోండి, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ లైక్ యాక్ట్ చేయవచ్చు. ఇక్కడ హారిజాంటల్ లైన్ కూడా డ్రా చేశాను నేను, 77,050 ఆర్ 77,000 లెవెల్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రైస్ అనేది బౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, డిప్ ఆన్ బై వర్కౌట్ అవుతుంది ఇక్కడ కూడా సెన్సెక్స్లో. ఓకేనా, అండ్ అప్పర్ సైడ్లో సెన్సెక్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 78,700 అండ్ 79,000 లెవెల్. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ మనం చిన్న టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూసుకుందాం. నేను ఇక్కడ చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 5 minutes టైం ఫ్రేమ్. సో ఇక్కడ మనం 5 minutes టైం ఫ్రేమ్ చూసామనుకోండి, సెన్సెక్స్లో సేమ్ కనిపిస్తుంది. సో నిఫ్టీ లాగానే ఇక్కడ మీరు చూస్తే డౌన్ సైడ్లో ఇక్కడ మీకు గ్యాప్ ఉంది. సో ఇక్కడ మనకి 77,050 లెవెల్ సపోర్ట్ లెవెల్, ఈ పాయింట్లో సపోర్ట్ లెవెల్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఏదైతే 915 క్యాండిల్ లో బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ పాయింట్లో ఏదైతే ఇవాళ 915 క్యాండిల్ ఏదైతే హై ఉందో ఆ పాయింట్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఫేక్ బ్రేక్అవుట్ లెవెల్ మార్కెట్ తీసిందో అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్ రేపటి ఎక్స్పైరీకి. ఓకేనా, యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్లో ఉంది, డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు. అండ్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో హైస్ పైన ట్రేడ్ అవుతున్నా సరే మార్కెట్లో ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్లీ ఉండే అండ్ బ్యాంక్ నిఫ్టీ నేను డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూస్తే కంటిన్యూస్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు కంటిన్యూస్లీ చూస్తే ఇక్కడ నుంచి మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆల్ 3,300 పాయింట్స్ నాన్ స్టాప్ ర్యాలీ ఇక్కడ మీరు చూసి కంటిన్యూస్లీ ఇక్కడ మనకు ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఉంది. చాలా రోజుల కిందనే నేను క్లియర్లీ చెప్పాను, ఇక్కడ హయ్యర్ ఐస్ ఉంది. ఎప్పుడైతే ఈ లోని ట్రాక్ చేస్తుండే లో బ్రేక్ కానంత వరకు మీరు అప్ సైడ్లోనే ప్లాన్ చేయొచ్చు అని చెప్పి బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో కంటిన్యూస్లీ మీరు చూసినట్టయితే లో ఒక్కరోజు కూడా బ్రేక్ అవ్వలేదు, కంటిన్యూస్లీ మార్కెట్ అనేది అప్ సైడ్లో ఉంది. ఇంకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందా అంటే ఇక్కడ మీరు దగ్గరలో చూస్తే ఈ పాయింట్లో మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ టెస్ట్ చేసింది అండ్ ఈ పాయింట్కి మార్కెట్ దగ్గరకు వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 51,800 లెవెల్ అండ్ 52,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, ఇక్కడ నుంచి కొద్దిగా మార్కెట్ పుల్ బ్యాక్ చేయవచ్చు, డౌన్ సైడ్కి మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. సో ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంటే చిన్న టైం ఫ్రేమ్లో మీకు పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పుల్ బ్యాక్లో. అండ్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ మార్కెట్ 50,700 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. బికాస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో మార్కెట్లో వన్స్ ఒకసారి రిజెక్ట్ చేసిన లెవెల్ ఉంది అండ్ ఇక్కడ కూడా మార్కెట్లో బ్రేక్ డౌన్ అయిన లెవెల్. సో ఈ పాయింట్లో మళ్ళీ మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఈ పాయింట్లో మనం ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో 50,700 అండ్ 50,500 కిందికి వెళ్తేనే బేరిష్ ప్లాన్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి పాజిటివ్లోనే ఉంది, ఇంకా కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. కాకపోతే రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తే ఇంకా ఫర్దర్ స్ట్రాంగ్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళొచ్చు, డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో ఇక్కడ కూడా చిన్న టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. 5 minutes టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇది క్లోజ్ చేద్దాం. సో 5 minutes టైం ఫ్రేమ్ పెడదాం. సో 5 minutes టైం ఫ్రేమ్లో మీరు చూస్తే ఇక్కడ మనకి ఇవాళ మార్కెట్ ఏదైతే చార్ట్ ఉందో 5 minutes ఇక్కడ మనం చూస్తే ఈ పాయింట్లో గ్యాప్ ఉంది స్లైట్లీ అండ్ 50,700 అండ్ 50,650 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. గ్యాప్ సపోర్ట్లోకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే 915 క్యాండిల్ హై బ్రేక్ అయిందో దాని తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి అప్ సైడ్లో స్ట్రాంగ్లీ మార్కెట్ వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఒకసారి టెస్ట్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది, మళ్ళీ అగైన్ ఇదే పాయింట్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరుగుతుంది. సో ఈ పాయింట్ అనేది ఏదైతే మీకు డైలీ టైం ఫ్రేమ్లో చూపించాను కదా, ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు
అని చెప్పి 51,800 to 52,000 లెవెల్ మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన ఉంటే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అంటే ఈ హైస్ పైన ఉంటుంది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ 52,000 లెవెల్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో మార్కెట్ ఒకవేళ బేరిష్ వచ్చిందంటే డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, మార్కెట్లో బేరిష్ సైన్ వచ్చినా సరే, డౌన్ సైడ్ వచ్చినా సరే, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది 51,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ బేరిష్ కొద్దిగా షార్ట్ ప్లాన్ చేయవచ్చు ఈ పాయింట్లో, ఎందుకంటే ఇక్కడ ఏదైతే కన్సాలిడేషన్ రేంజ్ ఉందో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతే ఇక్కడ కొంచెం మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రం ప్లాన్ చేయవచ్చు. ఈ లెవెల్స్లో క్వాంటిటీ తక్కువ పెట్టి ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ పాజిటివ్నే ఉంది. బట్ కాకపోతే ఒక పుల్ బ్యాక్ పెండింగ్లో ఉంది. ఆ పుల్ బ్యాక్లో మనం పీ సైడ్లో కొంచెం చిన్న ఆపర్చునిటీ అయితే మనకి దొరుకుతుంది. ఒకవేళ మీరు క్యాప్చర్ చేయగలిగితే అక్కడ క్యాప్చర్ చేయండి, లేదా మార్కెట్ సపోర్ట్స్ లెవెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో కాల్ సైడ్ చూసి మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ని చూసి మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం డేటా ఆప్షన్ చైన్లో. ఇక్కడ 1,45,000 వచ్చేసి 24,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది రెసిస్టెన్స్. అండ్ 24,100 లెవెల్ దగ్గర 1,38,000 ఇది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం సపోర్ట్ చూసుకున్నట్టయితే 1,20,000 మనకి ఇక్కడ 23,500 లెవెల్ దగ్గర ఉంది. అండ్ 23,300 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇంకొక పాయింట్ నేను మర్చిపోయాను చెప్పడం. ఇక్కడ మనం ఇండియా విక్స్ చూసామనుకోండి, ఇవాళ మనకి ఇండియా విక్స్ కూడా పెరిగింది. సో ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ 8.90% పెరిగింది. మోస్ట్లీ ఇండియా విక్స్ ఎప్పుడు పెరుగుతుంది, మార్కెట్స్ ఫాల్ అవుతున్న టైంలో మార్కెట్స్లో పెరుగుతుంది యూజువల్లీ. బట్ మార్కెట్ పెరుగుతున్న టైంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది పెరిగింది. సో ఇక్కడ మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే సైన్ కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చే సైన్ కూడా మనకు కనిపిస్తుంది ఇండియా విక్స్ పెరిగినందుకు. సో ఇండియా విక్స్ పైన కొంచెం ఫోకస్ చేసి ఉంచండి. ఓకేనా, ఇలా ఇది కంటిన్యూస్లీ పెరుగుతుంది అనుకోండి. సో స్లైట్లీ కాల్ సైడ్లో వ్యూ బులిష్గా ఉంచండి. కాకపోతే కాల్ సైడ్లో ట్రేడ్ చేస్తున్నప్పుడు క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టి ట్రేడ్ చేయండి. బికాస్ ఆల్రెడీ మీరు చూసినట్టయితే 4 to 5 డేస్ నుంచి మార్కెట్ అనేది పుల్ బ్యాక్ లేకుండా మార్కెట్ అప్ సైడ్లో వెళ్తుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కొద్దిగా డౌన్ సైడ్లో పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి. ఎప్పుడైతే మార్కెట్లో డిప్ వస్తుందో, డిప్ వచ్చిన తర్వాత మార్కెట్లో సపోర్ట్ తీసుకుంటుంటుంది కదా, ఆ టైంలో మళ్ళీ సిఈ సైడ్లో మీరు క్వాంటిటీ కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆప్షన్ చైన్ డేటా. నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ వెళ్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ చూసారనుకోండి, గ్లోబల్ మార్కెట్స్ US30 వచ్చేసి స్ట్రాంగ్లీ పాజిటివ్ సైన్ కనిపిస్తుంది, 385 పాయింట్స్. అండ్ US Tech 100 నాస్డాక్ కూడా మనకి స్ట్రాంగ్లీ పాజిటివ్ కనిపిస్తుంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ హ్యాంగ్ వచ్చేసి కూడా పాజిటివ్ కనిపిస్తుంది. ఓవరాల్ అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి. ఈవెన్ మీరు బిట్ కాయిన్ చూసినా సరే, ఇక్కడ మీరు బిట్ కాయిన్ చూసినా సరే, బిట్ కాయిన్ కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఒక స్ట్రాటజీ షేర్ చేద్దాం అనుకున్నాను. సో నిన్న టైం కుదరలేదు, ఇవాళ టైం కుదరలేదు మార్కెట్ అవర్స్లో. సో ఇవాళ నైట్ మేబీ మార్కెట్ టైం దొరికితే కనుక నేను ఏదైతే ఇక్కడ క్రిప్టో స్కాల్పర్ అని చెప్పి ఒక ఇండికేటర్ క్రియేట్ చేశామో, దీని స్ట్రాటజీ నేను టెస్ట్ చేస్తున్నాను, అది నేను మీకు షేర్ చేస్తాను. ఎవరైతే delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో మన అండర్లో, వాళ్ళకి ఈ టూల్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇండికేటర్ అనేది ఫ్రీగా షేర్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళు ఇంట్రాడేలో ట్రేడ్స్ అనేవి ఈజీగా ట్రేడ్ చేసుకోవడానికి. ఓకే, సో దీని స్ట్రాటజీ కూడా నేను ఇవాళ నైట్ రికార్డ్ చేసి మీకు యూట్యూబ్లో రేపు మార్నింగ్ కల్లా ప్లేలిస్ట్లో ఉంటుంది, రేపు మార్నింగ్ కల్లా అప్లోడ్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నో అయితే టెస్ట్ చేస్తున్నాను నేను. సో అది నిన్న ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను, వర్కౌట్ అయ్యింది. ఆల్మోస్ట్ 1:4 రిస్క్ రివార్డ్ రేషియోతో వస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం, ఇవంతా కూడా రిమూవ్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ మనం ఈ ట్రేడ్ కూడా తీసేద్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ పెడతాను, బిట్ కాయిన్ డైలీ టైం ఫ్రేమ్. సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే బిట్ కాయిన్లో సో ఈ లెవెల్స్ అన్ని కంటిన్యూస్లీ మనం ఏదైతే లెవెల్స్ డ్రా చేసి పెట్టామో అదే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉన్నాయి. మీరు చూడండి 85,000 లెవెల్ అండ్ 84,000. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి ఫ్యూ డేస్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం, ట్రాక్ కూడా చేస్తూ ఉన్నాం. మార్కెట్ వన్స్ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ అయింది, దాని తర్వాత మళ్ళీ ఈ పాయింట్ నుంచి అప్ సైడ్లో వెళ్ళింది, దాని తర్వాత సస్టైన్ అవ్వలేదు, మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ బ్రేక్ అయింది. సో ఇప్పుడు స్ట్రాంగ్లీ బులిష్ కనిపిస్తుంది. ఇంకా మార్కెట్
ఇక్కడ నుంచి 88,000 వైపు అండ్ అదేవిధంగా మార్కెట్ 90,000 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 90,000 వైపు వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే 94,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ దగ్గరలో 90,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో మీరు చూస్తే 85,000 లెవెల్ అండ్ 88,000 లెవెల్ సపోర్ట్ అయిపోతుంది. సో ఈ మధ్యలో మార్కెట్ చాలా రోజులు టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్పెషలీ 88,000 ఆర్ 85,000, 90,000 to 94,000 ఈ మధ్యలో. ఓకే, సో ఈ మధ్యలో మీకు ఆల్రెడీ ఒక స్ట్రాటజీ షేర్ చేశాను, ఐరన్ ఫ్లై. ఓకే, సో ఈ స్ట్రాటజీ మీరు ఇక్కడ వేయచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా టైం స్పెండ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది ఈ రేంజ్లో, పర్టికులర్లీ ఈ రేంజ్లో. ఓకే, సో యాజ్ ఆఫ్ నో బులిష్ కనిపిస్తుంది, ఎందుకంటే మార్కెట్స్ అనేది లోస్ బ్రేక్ అవ్వట్లేదు, కంటిన్యూస్లీ ఈ పాయింట్ నుంచి హైయర్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే మార్కెట్లో రిజెక్షన్ వచ్చిందో ఇది కూడా మార్కెట్ ఈ లెవెల్స్ పైన కనుక ఇవాళ క్లోజ్ చేసింది అనుకోండి, మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 88,000 లెవెల్ అండ్ 90,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ పాయింట్ వరకు బిట్ కాయిన్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలి అనుకోండి, మనం delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లాన్ చేయవచ్చు, ఫ్యూచర్స్లో ప్లాన్ చేయవచ్చు అండ్ ఆప్షన్స్లో కూడా ప్లాన్ చేయవచ్చు. అండ్ మీరు అకౌంట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు బ్రోకరేజ్ పైన. అండ్ అదేవిధంగా ఏదైతే మనం క్రిప్టో స్కాల్పర్ టూల్ ఉందో ఆ టూల్ కూడా మీకు ఇస్తాను. ఓకేనా, ఈ టూల్ కూడా మీకు ఇస్తాను. సో ఇంట్రాడేలో మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయవచ్చు. ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఈ టూల్తో ఏంటంటే చిన్న టైం ఫ్రేమ్ మనకి ఏదైతే డైలీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన మనకి ట్రెండ్ బిగినర్స్కి చాలా టఫ్ ఉంటుంది. సో ట్రెండ్ అర్థం చేసుకుని ట్రేడ్ చేయడానికి, సో అది సాల్వ్ చేశాను నేను ఇక్కడ. సో అది మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈజీగా ఏదైతే నేను స్ట్రాటజీ చెప్తానో దాన్ని బట్టి మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. బిట్ కాయిన్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఇథెరియంలో ప్లాన్ చేయొచ్చు అండ్ ఎస్పెషల్లీ మీమ్ కాయిన్స్లో కూడా ప్లాన్ చేయొచ్చు. నేను ఇక్కడ మీమ్ కాయిన్స్ కూడా టెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ క్రిప్టో మీమ్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ దాంట్లో కూడా ఈ స్ట్రాటజీ అనేది టెస్ట్ చేస్తూ ఉన్నాను. సో వర్క్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీ కూడా నేను షేర్ చేస్తాను మీకు. సో మీరు ఏదైతే క్రిప్టో స్కాల్పర్ ఉందో ఇది మీరు తీసుకొని దీన్ని బ్యాక్ టెస్ట్ చేసి దాని తర్వాత రిజల్ట్స్ మంచిగా కనిపించినప్పుడు మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లేస్ చేయండి. సో ఈ స్ట్రాటజీ వచ్చేసి నేను ఇవాళ నైట్ రికార్డ్ చేసి రేపు మార్నింగ్ కల్లా మీకు యూట్యూబ్లో వస్తుంది అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో ఇక్కడ నేను 4 లెవెల్స్ షేర్ చేస్తాను అండ్ అదేవిధంగా డేటా షేర్ చేస్తాను, నా వ్యూ కూడా షేర్ చేస్తాను. ట్రెండ్ ట్రేడర్ తెలుగు అనే అఫీషియల్ ఛానల్ ఉంటుంది, దాన్ని మీరు డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ వస్తే లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.